అనుమిత అని వచ్చింది కాబట్టి అనుమిత గారికి ఒక ప్రాంక్ కాల్ చేసి ఒక 1000 రూపాయలు అడగండి సింపుల్ గా. సింప్లీ ఏ పనిలో ఉందో ఆవిడ, ఏ పనిలో ఉన్నా 1000 రూపాయలు అడగండి, ఏమవుతుంది? ఫోన్ చేసి. మొన్న నాకు మీ దాంట్లో నేను కాల్ చేపించలేదు. డబ్బులు అడిగిందా? అయితే మీరు డబ్బులు అడగచ్చు. ఒక 1000 రూపీస్ మీరు ఇంకా పెంచొచ్చు కావాలంటే. ఈధర్ అనుమిత ఆర్ వాసంతి ఎవరికైనా ఓకే. ప్రాంక్ కాల్ లాగా చేసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చింది, నా కార్డు నా ఫోన్ పే ఏది వర్క్ అవ్వట్లేదు, సో ఐ హావ్ టు పే. వాసంతితో అయితే ఆ ర్యాపో ఉంది నాకు. అవునా? అనుమితతో లేదు. అనుమితతో అంత డబ్బులు అడిగే ర్యాపో లేదు. వాసంతికి చేయండి. సరే అడుగుదా, చూద్దాం. ఎవరు పనిలో ఉన్నారు చూద్దాం, ఇస్తుందా లేదా. అమ్మో, మీరు మైక్ దగ్గర పెట్టుకుంటే అమ్మాయిలు ఫోన్ టైం ఎత్తితే ఇంకేముంది, ప్రపంచం అయిపోదు. ఏంటి చింటూ నవ్వుతున్నా? వెంటనే రిప్లైలు ఇయ్యరు, ఫోన్లు ఎత్తరు. అమ్మాయిలకి తెలిసిందేగా. ఏంటండి మొత్తం అందరు అమ్మాయిలు అనేస్తున్నారు మీరు. ఫ్యాక్ట్స్ అవి అనట్లే, నిజాలు చెప్తున్నాం. ఇప్పుడు అనుమిత ట్రై చేద్దాం. ఓకే, ఇంటర్వ్యూలో ఉన్నా అని చెప్పొద్దు మీరు. చెప్పండి, అర్థమైందిలే కాన్సెప్ట్. హలో, హాయ్ అనుమిత, హౌ ఆర్ యూ? ఫైన్ రే. You back to Kolkata? Yeah, I just came back today. Okay. Can you do me a small favor? Yeah, sure. నాకు ఒక 1000 రూపీస్ కొడతావా? Google Pay? Sure. Google Pay you need? Yeah, just Google Pay me. I'll send you back. Yeah. Okay, done. Yeah. ఒక్క నిమిషం. హలో, నువ్వేం కొట్టక్కర్లేదు, దిస్ ఇస్ జస్ట్ ప్రాంక్ కాల్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. వైష్ణవి అని చెప్పండి. ఐ డ్రీమ్. ఐశ్వర్య, వైష్ణవి, సారీ. వైష్ణవి. హాయ్ అనుమిత, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. 1000 రూపీస్ అడిగితే ఎందుకని కూడా అడగలేదు మీరు. సెండ్ అంటున్నారు. నేను మామూలుగానే అడగను అసలు. I'm working with you. I know he's a good boy, no? He's a good boy. Yeah, he's a very good boy. Deva good, Arjun good? Thank you. Arjun is good. Deva has shades. Deva is also good, but he has shades. He's a rowdy, no? He's a rowdy, but yeah. I think if Deva asks for money, Meduna will definitely give. అది కరెక్టే. యా, అక్కడ కూడా ఖచ్చితంగా ఇస్తారు. బట్ యా, థ్యాంక్ యూ ఎనీహౌ. బాయ్. యా, థ్యాంక్స్ అన్మిత, థ్యాంక్ యూ. Yeah. టాక్ టు యు లేటర్, బాయ్. ఏంటి నిజంగానే మీ ఇద్దరికి అంత ర్యాపో లేదా? తన ఫోన్ ఎత్తినప్పుడు కూడా చాలా నార్మల్ గా యా హాయ్ అంటే మాకు అసలు మాట్లాడుకునే టైమే దొరకదు సరిగా. ఓకే, ఇప్పుడు తను షూట్ కి 1 డే ముందు నైట్ వస్తుంది, షూట్ అయిపోయిన అదే రోజు నైట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో మాకు ఎప్పుడైనా కలిసి ఉన్న సీన్స్ లో మాట్లాడుకుంటాం. మాకు ఇప్పుడు కాంబినేషన్ సీన్స్ ఈ మధ్య కొంచెం తక్కువ అయ్యాయి. అంతకుముందు ఎక్కువ ఉండే టామ్ అండ్ జెర్రీవి, ఇప్పుడు కొంచెం తక్కువ అయ్యాయి. ఎందుకంటే వీఆర్ అవాయిడింగ్ ఈచ్ అదర్. ఐఎమ్ అవాయిడింగ్ హర్ బేసికలీ, దేవా ఈజ్ అవాయిడింగ్ హర్. సో ఎప్పుడైనా షూట్ బ్రేక్ లో మాట్లాడుకోవడం, ఏంటి పరిస్థితి, ఆల్ గుడ్, అంతే. ఎందుకంటే వి షూట్ అట్ ఎ వెరీ బ్రేక్ నెక్ స్పీడ్, చాలా ఫాస్ట్ గా ఉంటుంది మా వర్క్. సీరియల్ వర్క్ అంటే ఐడియా చేస్తారు. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడైతే 9 to 9 అరౌండ్ ఆర్ 9:30, 10 కి వైండ్ అప్ చేస్తాం. అంతకుముందు కొంచెం లేట్ షూట్స్ అయ్యేవి బాగానే. ఇనిషియల్ డేస్ లో కొంచెం బాగా లేట్ షూట్స్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం పర్లా, ఇప్పుడు కొంచెం స్టేబిలైజ్ అవుతుంది. ఇప్పుడు పర్లేదు, 9 to 9. ఓకే. బట్ దేవా కాకుండా అర్జున్ కి రియల్ లైఫ్ లో మిథున లాంటి వైఫ్ అయితే ఓకేనా? లేదు. నో, వై? అంత మంచి అమ్మాయి. ఐ ఫీల్ అంటే ఐ డోంట్ నో, అది ఎలా ఆన్సర్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రియల్ లైఫ్ లో పర్సన్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎవరు లేరు, చెప్పాక వాయిడ్ అని. శూన్యంలో ఉన్నా బేసిక్ గా. నమ్మేలాగా లేదు. నిజంగానే శూన్యంలో ఉంటే నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. అసలు మొహమాటమే ఉండదు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దొబ్బుతా నేను. అది అలాంటి భయాలు ఏం లేవు, ఉంటే చెప్తా. బట్ వై మిథున ఎందుకు వద్దు అంటే బేసిక్ గా దేవా వ్యూ పాయింట్ అండ్ నా వ్యూ పాయింట్ కూడా ఒకటే. దేవా ఏమనుకున్నాడు, కోపంలో తాళి కట్టాడు.
ఎందుకని ఆ అమ్మాయి వీడేదో ఒక దొంగ పిల్ల ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి వీడి మధ్యలోకి వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది, తాళి పవిత్రత అని చెప్పి ఏదో సోది ముస్లిం ముచ్చట్లని చెప్తుంది. వీడికి చిరాకు దొబ్బి అసలు వాడు ఫ్రాడ్ గాడు, వాడెవడో తాళి కడితే నువ్వు ఎట్లా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వీడు క్వశ్చన్ చేస్తుంటాడు. ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతా ఉంటది. అందుకని అలా అని చెప్పి వీడు జస్ట్ ఒక తాడు కట్టేస్తాడు, తాళి అదే కట్టేసి ఇప్పుడు ఏమంటావు, నేను పెళ్లి చేసుకున్నట్ట, నేను నీ భర్తనా, నువ్వు నా భార్య, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా అని ఏదో క్వశ్చన్ చేసి వెళ్ళిపోతాడు. పిచ్చదానా అని చెప్పి తాళి తీసేసి పో అని చెప్పి వెళ్ళిపోతాడు వీడు. కానీ ఈ అమ్మాయి ఇంత చదువుకున్న అమ్మాయి US లో చదువుకుని వస్తుంది. ఈ అమ్మాయి పెట్టే వాళ్ళ చదువుకుని ఈ ఇంటికి వచ్చేస్తుంది. నేనే నీ పిల్ల, నేను నా భర్త, అండ్ వీడిని మళ్ళీ ఇష్టపడి చేసుకోవడానికి ట్రై చేస్తూ వీళ్ళ ఫ్యామిలీని. ఇట్స్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ సీరియల్, బట్ ఐ థింక్ ఇన్ రియల్ లైఫ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో అలా ఎవరైనా చేస్తే ఐ ఫీల్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకు. చదువుకున్నా లేదా నువ్వు ఇంత పిచ్చిదానివా అనిపిస్తుంది అది. అండ్ బట్ ఐ మీన్ ఐ డోంట్ థింక్ ప్రాక్టికల్లీ అలా చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఉంటే వాళ్ళు మెంటల్ స్టేట్ చెక్ చేయాలి ఫస్ట్. చదువుతో ఏంట్రా నాయనా అని అనుకుంటా నేనైతే. సరే మంచి అమ్మాయి ఏమో అని అనుకుని మేబీ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఖచ్చితంగా. యూనో ఐ ఫీల్ వితౌట్ ట్రావెలింగ్ విత్ మిథున ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ కదా. ఇప్పుడు అలాంటి మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా తాళి కట్టను. ఒకవేళ అలా కట్టినా అమ్మాయి వచ్చినా కానీ ఇలాంటి ఒక 6 months 8 months ట్రావెల్ ఉండి ఒకళ్ళు అర్థం చేసుకుని అప్పుడు కానీ మనం డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నా అనుకుంటున్నా. అది అనుమిత ఎలాంటి అమ్మాయి? షీస్ గుడ్, షీస్ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్. కష్టపడి భాష నేర్చుకుని చెప్తోంది తెలుగులో. యా ప్రొఫెషనల్ గా అంతకుమించి నాకు పెద్ద తెలియదు ఆ అమ్మాయి గురించి. నేనేం అడగనండి అంత తెలిసిందిగా మన వాళ్ళు లింకప్లు స్టార్ట్ చేస్తారు అంటే తమ్ముళ్ళు చేస్తారు. మీరు మరీ ఆరితేరిపోయి ముందే మీకు మీరే క్లారిటీ ఇచ్చేస్తున్నా. అందుకే ఇలా ఉండొద్దు. పాత అర్జునే బెటర్. పాత అర్జున్ మీరందరూ కాదు చాలా మంది కలిసి చంపేశారండి. అయ్యో చంపేశారా? నో మోర్ దేర్. ఇప్పుడు అందుకే శూన్యంలోకి వెళ్ళిపోయాడు. ఓహో, ఇది ఇప్పుడు నేను ఇక్కడైనా ఒక రౌండ్ గీసుకొని ప్రాపర్ గా కూర్చొని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది. బట్ ఓకే ఇప్పుడు కాదులే, తర్వాత ఆలోచించొద్దాం. ఆలోచించే మ్యాటర్ ఏం కాదు. సర్లే ఇప్పుడు శూన్యానికి వెళ్ళిపోయారుగా ఎట్లయినా మొత్తానికి అది వర్కౌట్ అదేంటది హిమాలయస్కి వెళ్ళడమే నెక్స్ట్. సో మీకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఫస్ట్ గ్రౌండెడ్ ఉండాలి, జెన్యూన్ గా ఉండాలి. ఓకే. తప్పు చేసాను ఒప్పుకోవాలి. తప్పు చేసాను ఒప్పుకోవాలి. ఊరికే ఎనీథింగ్ హ్యాస్ టు బి ఆర్గానిక్. ఓకే. ఐ ఫీల్ లవ్ షుడ్ బి ఎఫర్ట్లెస్. లవ్ అనేది మనం ఎక్కువ కష్టపడి ప్రయత్నించి దాన్ని సాధించే అలా కాకుండా ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఒక మంచి రెసిప్రొకేషన్ ఉండాలి. అటు నుంచి ఇటు నుంచి మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం మ్యూచువల్ ఎఫర్ట్స్. అది నాకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? దానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. లవ్ అంటే మరి అదే ఏం చెప్తుంది దానికి. ఒకప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు వాయిడ్ లో ఉన్నా కదా, నాకు ఆన్సర్ రావట్లేదు. మీరు అన్నిసార్లు వాయిడ్ అంటే నేను ఫీలింగ్, జస్ట్ బటర్ఫ్లై ఫీలింగ్. నువ్వేమన్నా చేయగలవా మనిషి కోసం, మనిషి గురించి. అట్లా మీరు ఎప్పుడు చేయలేదు? చాలా సార్లు చేశా, బోల్డ్ అని చేశా. అవన్నీ చేసి అలసిపోయాను కాబట్టి ఇప్పుడు వాయిడ్లోకి వెళ్ళా. అయ్యో, ఇప్పుడే ఏదో సన్యాసం తీసుకునే ఫీలింగ్ వస్తుంది నాకు. కదా ఇంకొన్ని రోజులే హిమాలయాస్ డైరెక్ట్. పాపం దేవా ఫ్యాన్స్ ఏమైపోవాలండి. ఏమలేదు, దేవాలు చూసుకుంటారు అంతే. దేవాలు క్యారెక్టర్ చేస్తాం, దాన్ని న్యాయం చేస్తాం. బట్ అర్జున్ ఐ డోంట్ నో వేర్ హీ విల్ ఎండ్ అప్.